నిజానికి ఒక దయ్యం మన ఒంట్లోకి దూరిందన్న విషయం కూడా మనకి తెలీదు. అలాంటప్పుడు ఏకంగా అది ఒక 10 సంవత్సరాలు ఆ మనిషి ఒంట్లోనే ఉంటే, అప్పటి వరకు వాళ్ళేం చేశారు చూపించుకోవచ్చు కదా అనే డౌట్ మీకు కూడా వచ్చిందా? ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీస్ అన్నిట్లోనూ దయ్యాలు ఒంట్లోకి రాగానే వాటి విశ్వరూపాన్ని అయితే ప్రదర్శిస్తాయి. వెంటనే వాళ్ళు పూజారి గారిని కలిసి దాన్ని వదిలించేస్తారు. కానీ తన ఒంట్లోకి వచ్చిన దయ్యం మాత్రం అలా చెయ్యలేదు. ఎక్కడా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనుమానమే రాలేదు. అలా ఒక మనిషి ఒంట్లో 10 సంవత్సరాలు ఉందంటే ఎంత తెలివైన దయ్యమో కదా. మరి ఆ కథ ఏంటి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ చేసేద్దాం. నా పేరు పద్మ. ఇది నా చిన్నతనంలో జరిగింది. ఇది తలుచుకుంటే ఇప్పటికీ నాకు భయంగానే ఉంటుంది. మాది కర్నూలు డిస్టిక్ దగ్గర ఒక విలేజ్. మా అమ్మ వాళ్ళు మొత్తం 3 సిస్టర్స్. వాళ్ళల్లో మా అమ్మ మిడిల్ సిస్టర్. నాకు పెద్దమ్మ అండ్ పిన్ని ఉన్నారు. మాది కర్నూలు డిస్టిక్ అయినా మా పెద్దమ్మ వాళ్ళదేమో అనంతపూర్ డిస్టిక్. కానీ మా ఊరి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి జస్ట్ ఒక 30 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అంటే బోర్డర్ దగ్గరే మా ఊళ్ళు ఉంటాయి అన్నమాట. నా చిన్నప్పుడు ప్రతి స్కూల్ హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేదాన్ని. మా పెద్దమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తనని నేను అమ్మ అని పిలిచేదాన్ని. మా పెద్దమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం. మా పెద్దమ్మకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా అమ్మకేమో మేమిద్దరం ఆడపిల్లలమే. అలా ఒకసారి నాకు ఒక 9 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటా. అప్పుడు స్కూల్ హాలిడేస్కి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ రోజు రాత్రిపూట నేను మా అమ్మ పక్కనే పడుకునేదాన్ని. ఒక రోజైతే తెల్లవారిపోయింది. నేను ఇంకా నిద్రలోనే ఉన్నాను. మా అక్క అంటే మా పెద్దమ్మ కూతురు అండ్ మా పెదనాన్న మా అమ్మని బాగా తిడుతున్నారు. మా అక్క అయితే బూతులు తిడుతుంది. అవి వినపడేసరికి నాకు మెలకు వచ్చి చూశాను. మా అక్క వాళ్ళ అమ్మనే అలా తిడుతుండేసరికి నేను చూసి షాక్ అయ్యాను. సొంత అమ్మనెవరైనా అలా బండ బూతులు తిడతారా ఏంటి అని. ఆ తర్వాత మా అమ్మ మాట్లాడుతున్న మాటలు విని ఇంకా నాకు భయం వేసింది. మా అమ్మ అసలు చాలా అమాయకంగా మాట్లాడుతుంది, ఏడుస్తుంది. అవి అసలు మా అమ్మ మాటలే కావు, ఎవరో మాట్లాడుతున్నారు అనిపించింది నాకేమో. అక్కడ జరుగుతున్నవన్నీ చూసి నేను ఇంకా సైలెంట్గా అలాగే కూర్చుండిపోయాను భయం వేసి. మా అక్క వాళ్ళు తిడుతుంటే మా అమ్మేమో నేనేం తననేం చెయ్యలేదు కదా, తనే నా దగ్గరకు వచ్చింది, నేను తన ఒంట్లోకి వచ్చేసాను అని ఇలా మాట్లాడుతుంది. అవి ఒక దయ్యం మాట్లాడుతున్న మాటలు. మా అక్కేమో ఎందుకు వచ్చావు అని అడిగితే నా కూతుర్ని చూసుకోవాలని నాకు అనిపించింది, నా కూతురు పెళ్లి చూడాలని వచ్చాను అని చెప్తుంది. అలాంటప్పుడు మీ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళు, నీ కూతుర్ని చూసుకో, మా అమ్మ దగ్గరికి ఎందుకు వచ్చావు అని మా అక్క తిట్టింది. అలా అనేసరికి ఆ దయ్యం చాలాసేపు ఏడ్చి మా అమ్మ బాడీలో నుంచి వెళ్ళిపోయింది. అలా అప్పుడప్పుడు మా అమ్మ ఒంట్లోకి వచ్చి వెళ్ళిపోతూ ఉండేది. ఆ విషయం మా అమ్మకు కూడా తెలియదు పాపం. అలా లోపలే మా అమ్మని ఇబ్బంది పెట్టేది ఆ దయ్యం. కానీ మా అమ్మ అసలు తనకేమవుతుందో అన్న విషయం కూడా ఎప్పుడూ పట్టించుకునేది కాదు. ఎందుకంటే మా అందరివి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పట్లో. సో ఎప్పుడు పని 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 అని టైంతో సంబంధం లేకుండా మగవాళ్ళలాగా పనిచేసేది మా అమ్మ. పొలానికైతే తెల్లవారక ముందే వెళ్ళిపోయేది, నైట్ ఎప్పుడో వచ్చేవారు. అలా ఒకరోజు మా అమ్మ తెల్లవారుజామున పొలానికి వెళ్ళేటప్పుడు ఆ దయ్యం మా అమ్మని పట్టుకుంది. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ అనుకోలేదు. మా పెద్దమ్మకి 2 పిల్లలు అని చెప్పాను కదా, అందులో మా అక్క పెద్ద కూతురు. మా అన్నయ్య ఏమో MBA చేస్తూ ఉన్నాడు. మా అన్నయ్యకి దేవుడు కానీ దయ్యాన్ని కానీ అస్సలు నమ్మేవాడు కాదు. మా అమ్మ ఒంట్లో దయ్యం ఉంది అంటే అదంతా నిజం కాదు, అది ఒక ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ వల్ల వచ్చే ఒక సైకలాజికల్ డిజార్డర్ అని మా అమ్మని ఎక్కడా చూపించనివ్వలేదు. ఆ దయ్యం మా అమ్మ ఒంట్లోనే చాలా సంవత్సరాలుగా ఉంది. అదేంటంటే బయటికి వచ్చి ఇబ్బంది పెట్టేది కాదు, అలానే మా అమ్మ లోపల టార్చర్ చేసేది. అలా 3 సంవత్సరాల తర్వాత మా అక్కకి పెళ్లి చేశారు. మా అక్క బావ ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, ఒకరంటే ఒకరికి ప్రాణం. మా అక్కకి తనకి పెళ్ళైన 1 సంవత్సరం లోపలే ప్రెగ్నెంట్ అయ్యింది. తనకి 5th మంత్ లో ఉన్నప్పుడు తను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది.
తను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 4 నెలలు చాలా హెల్తీగానే ఉంది. ఇంతలోనే చాలా ఘోరం జరిగిపోయింది. మా అక్కకి డెలివరీ డేట్కి ఒక వారం ముందు హెల్త్ సీరియస్ అయింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్లో వాళ్ళేమో చాలా సీరియస్గా ఉంది, కర్నూలు హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు అక్కడున్న డాక్టర్స్. సరేనని కర్నూలు తీసుకెళ్లారు. అప్పటికి నేను మా ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయాలన్నీ తెలియక మేము మా అక్కకి పాపో బాబో పుడతారు, ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తామా అని చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ అంతలోనే మా అక్క చనిపోయిందని మాకు కాల్ వచ్చింది. ఆ టైంలో మా పెద్దమ్మ మేమందరం పడ్డ బాధ మాటల్లో చెప్పలేనిది. మా అక్క చాలా 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 మంచిది, ఎవరిని ఒక మాట కూడా అనేది కాదు. అలాంటి మా అక్క చనిపోయిందంటే మేము నమ్మలేకపోయాము. కానీ అదే నిజం. మా అక్క బాడీని మా బావ వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు. మేము కూడా వాళ్ళ ఊరు వెళ్ళాము. అక్కడ మా అక్కను చూసి మేమందరం చాలా ఏడ్చేసాము. అక్కడ జరిగిన ఇంకో వింత సంఘటన ఏంటంటే, మా అక్క 9 నెలల గర్భవతి అయినా సరే అసలు కడుపే కనిపించలేదు. బేబీని బయటికి తీసేశారనుకుంటే అది కూడా లేదు. అంత విచిత్రంగా ఉంది. కడుపుతో ఉండి చనిపోయిందని మా అక్కకి కడుపు పైన క్లాత్లో ఉప్పు కట్టి పెట్టారు. అయినా అసలు కడుపే కనిపించట్లేదని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా అక్కని చూసి చాలా షాక్ అయ్యారు. అంతకంటే ఘోరం ఏంటంటే, మా బావ వాళ్ళ ఊర్లో ప్రెగ్నెంట్ అమ్మాయి చనిపోతే తనని కాల్చడం కానీ పూడ్చడం కానీ చెయ్యరంట. అడవిలో తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టి చెట్టుకు కట్టేసి వస్తారంట. ఇదేం ఆచారం అండి? అసలు ఇది ఎక్కడైనా ఉందా? అలా అడవిలో వదిలేసి వస్తామంటే మా వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. కానీ వాళ్ళు అది మా ఆచారం అని చెప్పారు. ఇంకా ఏం చేయలేకపోయాము. మేమందరం ఇంకా మా ఊరికి వచ్చేసాము. కానీ మా పెద్దన్నయ్య అంటే మా అక్కకి సొంత అన్నయ్య ఇలాంటివి నమ్మడు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పోలీసులను తీసుకెళ్లి మా అక్క బాడీని కాల్ చేసి వచ్చాడు. మా అన్నయ్య చేసిన మంచి పని ఏదైనా ఉంటే ఇదే. లేదంటే మా అక్క మీద ఉన్న ప్రేమతో మా అక్కని చూడ్డానికి మా బావ అక్కడికి వెళ్ళేవాడు కాబట్టి అలా చేయడం మంచిదయ్యింది. కానీ మా అక్క చనిపోవడం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీ లాగే ఉంది. అసలు మేము దాన్ని మర్చిపోలేకపోతున్నాము. మా అక్క చనిపోయి ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. అసలు ఎందుకు చనిపోయిందో ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. మా అమ్మ ఒంట్లో ఉన్న దయ్యమే చేసిందో కూడా తెలియట్లేదు. అలా మా అక్క డెలివరీ అవ్వకుండా చనిపోవడంతో మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. పైగా ఒక్కటే కూతురు. ఇక మా అమ్మ బాధ ఎవ్వరూ తీర్చలేనిది. దాంతో మా అమ్మ చాలా సన్నగా అయిపోయింది. అది చూసి అందరం మా అక్క చనిపోవడం వల్లే అలా అవుతుంది అనుకునే వాళ్ళం. కానీ మా అమ్మ ఒంట్లో ఉన్న దయ్యాన్ని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. దానికి తోడు మా అమ్మ వాళ్ళు ఇంకో తప్పు చేశారు. అదేంటంటే, మా బావ చాలా మంచివాడు, అలా వదిలేస్తే ఏమవుతాడో అని మళ్ళీ పెళ్లి చేశారు. అది కూడా మా పిన్ని కూతుర్నే ఇచ్చి చేశారు. మా అమ్మ వాళ్ళ చెల్లి కూతురు. మా పిన్నికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. తను కూడా నాకు అక్కే అవుతుంది. మా అక్క 9th క్లాస్లో ఉండగానే మా బాబాయి మా పిన్నని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మా పిన్న ఏంటంటే కట్నం ఇచ్చి మా అక్కకి పెళ్లి చేయలేదని చెప్పి మా పెద్దమ్మ కూతురి బంగారం తనకిచ్చి పెళ్లి చేశారు. అదే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. మా అక్కని నరకంలోకి పంపించారని అప్పుడు తెలియదు వాళ్ళకి. మా బావ మంచివాడే, కానీ మా అక్క చనిపోయిన తర్వాత బాగా తాగుడికి బానిసైపోయాడు. మ్యారేజ్ అయ్యాక ఒక 2 సంవత్సరాలు మా అక్కని బాగానే చూసుకున్నాడు. తర్వాత మా అక్కని బాగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. తాగి ఒక సైకోలా బిహేవ్ చేసేవాడంట. తాగకపోతే ఏమో మా అక్కని బాగా చూసుకునేవాడంట. అలా మా అక్కకి పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత తనకి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పటికీ కూడా తనలో మాత్రం ఎటువంటి మార్పు అయితే లేదు. ఇంకా ఎక్కువ తాగడం మొదలుపెట్టాడు. అసలేం పని చేసేవాడు కూడా కాదు, తాగి ఇంట్లోనే పడుకునేవాడు. మా అక్కనే పనికి వెళ్ళి ఇంటిని బాబుని చూసుకునేది. మా అక్క మాత్రం ఈ విషయాలు ఏవి మాకెవ్వరికి చెప్పేది కాదు. ఎందుకంటే ఇవన్నీ తెలిస్తే మా పిన్ని తట్టుకోలేదు, బాధపడుతుంది అని. ఎంత బాధున్నా తనలోనే పెట్టుకునేది. కానీ ఆ దేవుడు అలాగ కూడా మా అక్కని బ్రతకనివ్వలేదు. కొన్ని రోజులకి మా బావకి టీబీ వచ్చింది. అది మా బావ నుంచి మా అక్కకి కూడా వచ్చింది. కానీ మా అక్క ఎవ్వరికీ చెప్పకుండా ట్రీట్మెంట్ తీసుకునేది. అది కోవిడ్ టైము. ఆ టైంలోనే తనకి జాండీస్ వచ్చింది. అప్పుడు లాక్డౌన్ వల్ల హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేక మా బావ వాళ్ళు ఏదో పసరు మందు తాగించారు. దాంతో అది ఎఫెక్ట్ అయ్యి మా అక్క కూడా చనిపోయింది.
మా అక్కని చివరి చూపు కూడా మేమందరం చూసుకోలేకపోయాము. ఆ టైంలో మా పిన్ని కూడా ఊర్లో లేదు, గుంటూరుకి మిర్చి పనుల కోసం అని వెళ్ళింది. లాక్డౌన్ వల్ల వెంటనే రాలేకపోయింది. అలా మా అక్కకి ఎంతమంది ఉన్నా దిక్కులేని దానిలా 10 మందితోనే దహనం చేపించుకుంది. మా అక్కని చివరి చూపు కూడా మేము చూసుకోలేకపోయాము. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ని, అందుకని నేను కూడా వెళ్ళలేకపోయాను. ఆ బాధ ఇప్పటికీ అలానే ఉంది. మా అక్క చనిపోయే ఒక 2 సంవత్సరాల ముందే తను నా పెళ్ళికి వచ్చి అన్ని పనులు తనే దగ్గరుండి చేసింది. కానీ అదే చివరి చూపు అవుతుందని నేను అనుకోలేదు. మా అక్క తలరాత అలా ఉంది. బాబుకి అమ్మ లేకుండా చేశాడు ఆ దేవుడు. బాబుని వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు. మా బాబు ఏమో డ్రింక్ చేస్తూనే ఉంటాడు, కొడుకుని సరిగ్గా చూసుకోడు. అలా అని మా పిన్ని దగ్గరికి పంపించమంటే వాళ్ళేమో పంపరు, జస్ట్ ఎప్పుడో ఒకసారి పంపుతారు. అక్కడుండేటప్పుడు వాడేమో బాగా వీక్ అయిపోయాడు. మా పిన్ని దగ్గరికి వచ్చినప్పుడు బాగా ఏడుస్తాడు, నేను ఇక్కడే ఉంటానమ్మమ్మ అని, అక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అని. కానీ ఆ బాధ మాత్రం మేము తీర్చలేనిది. అలా మేము 2 అక్కల్ని కూడా కోల్పోయాము. ఇదంతా ఆ దయ్యం చేసిందో లేక ఆ దేవుడి శాపమో తెలియదు. ఇక్కడ భరించలేని బాధ ఏంటంటే, ఒక కూతురు ఉన్న మా పెద్దమ్మకి కూతురు చనిపోవడం, ఒక కూతురే ఉన్న మా పిన్నికి కూడా కూతురు చనిపోవడం అనేది తీర్చలేని బాధ. మా అమ్మకి మేమిద్దరం కూతుళ్ళం కాబట్టి, సో ఇప్పుడు మాకు 3 అమ్మలు, మేము 3 అమ్మలకి కూతుళ్ళం. ఇలా ఇన్ని బాధలు సంఘటనల వల్ల మా పెద్దమ్మ ఒంట్లో ఉన్న దయ్యాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దాంతో అది వెళ్ళిపోకుండా ఇంకా పాతుకుపోయింది. అలా ఒక 10 సంవత్సరాలు మా అమ్మ ఒంట్లోనే ఉంది. అది మళ్ళీ ఇప్పుడు బయటపడింది. ఎలా అంటే, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాక నా ఓన్ బ్రదర్ది పెళ్ళయింది. వాళ్ళు పెళ్ళైన కొత్తలో ఊరికి వెళ్తుండగా మా వదినకి గాలి సోకింది. అది తనని బాగా ఇబ్బంది పెట్టింది, నిద్రపోనిచ్చేది కాదు. ఇంకా ఇలా ఉండేసరికి మా అమ్మ వాళ్ళు మా మామకి చూపించారు. మా మామ అంటే మా అమ్మ వాళ్ళ పిన్ని కొడుకే. తనకి దేవుడు ఒంట్లోకి వచ్చేవాడు. మా మామది కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఊరే కాబట్టి మా అమ్మ మా వదిన్ని తీసుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడ దర్గా దగ్గర ప్రతి గురువారం మా మామకి దేవుడు ఒంట్లోకి వచ్చేవారు. అలా అక్కడికి వెళ్తూ ఉండడం వల్ల కొన్ని నెలలకే మా వదినకి నయమైపోయింది. అదే ప్రాసెస్లోనే ఒకసారి మా వదిన్ని దర్గా దగ్గర ఒక నైట్ నిద్ర చేయమన్నారు. అలా ఎప్పుడూ దర్గా దగ్గరికి వెళ్ళని మా పెద్దమ్మని ఎటు ఒకే ఊరు కాబట్టి మా అమ్మకి మా వదినకి తోడుగా అక్కడే పడుకోమని అడిగేసరికి మా పెద్దమ్మ ఆ రోజు రాత్రి దర్గా దగ్గరికి వెళ్ళింది. అప్పుడే మా పెద్దమ్మ ఒంట్లో ఉన్న దయ్యం తనని అక్కడికి వెళ్ళనివ్వలేదంట, బయటికి వెళ్ళేలా చేస్తుందంట. అది చూసి మా వాళ్ళు చాలా భయపడిపోయారు. ఆల్మోస్ట్ అది 10 సంవత్సరాల తర్వాత అది ఇంకా మా పెద్దమ్మ ఒంట్లోనే ఉందంటే అస్సలు నమ్మలేకపోయాము. ఇక్కడ మా పెద్దమ్మ చేసిన తప్పేంటంటే, మా అక్క చనిపోయాక మా దేవుణ్ణి నమ్మడం మానేసింది, పూజ చేయడం కూడా ఆపేసింది. దానికి తోడు మా పెద్దన్నయ్య ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నాడు, అది కూడా ఒక ముస్లిం అమ్మాయిని. మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా చేసుకున్నాడు. అలా మా అమ్మ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అలా గుళ్ళకి కూడా తను వెళ్ళేది కాదు. మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే దర్గా ఉంది. మా మామకి దేవుడు ఒంట్లోకి వచ్చేవాడు. సో మా అమ్మ అక్కడికి వెళ్ళుంటే ఆ దయ్యం ఎప్పుడో బయటకు వచ్చేసేది. అలా మా అమ్మ టార్చర్ అనుభవించేది కాదు, మా మామ నయం చేసేవాడు. అలా 10 సంవత్సరాల తర్వాత చాలా పూజలు చేసి మా అమ్మకు కూడా ఆ దయ్యాన్ని వదిలించారు. అసలు మా అమ్మ ఒంట్లో అన్ని సంవత్సరాలుగా ఉన్న దయ్యంది కూడా వాళ్ళ ఊరే, వాళ్ళ రిలేటివ్స్ ఆమెనే. తనని వాళ్ళ హస్బెండ్ సైడ్ వాళ్ళే చంపేశారంట. అలా తనని పూడ్చిపెట్టిన సైడ్ మా అమ్మ వాళ్ళ పొలం ఉంది. మా అమ్మ వాళ్ళు వరి వేశారు. పొలంలో దానికి వాటర్ పెట్టడానికి టైంతో సంబంధం లేకుండా వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళినప్పుడు వచ్చింది ఆ దయ్యం. ఆమె బతుకున్నప్పుడు మా అమ్మని వదిన అని పిలిచేది. తన పిల్లల్ని చూసుకోవడానికి వచ్చానని అలాగే ఉండిపోయింది. ఒకే ఊరు కాబట్టి అలా చేసింది. కానీ మా ఇంట్లో మా పెద్దనాన్న వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కానీ మా అమ్మ లోపలే టార్చర్ చేసి అసలు అన్నం కూడా సరిగ్గా తిననివ్వకుండా చేసేది. ఆ దయ్యాన్ని వదిలించిన తర్వాత ఇప్పుడైతే మా అమ్మ హ్యాపీగానే ఉంది. మా 2 అన్నయ్యలకి పెళ్లిళ్ళయ్యి పిల్లలు పుట్టారు, వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగానే ఉంది. ఇక మా పిన్ని కూతురు విషయానికి వస్తే, అప్పుడప్పుడు మా బావ సైకోలా చేసేవాడని చెప్పాను కదా. అలా మందు తాగడం వల్లనో లేక తన మొదటి భార్య అంటే మా పెద్దమ్మ కూతురు వల్లనో అని కొంచెం డౌట్. ఎందుకంటే మా పిన్ని కూతురు వాళ్ళ అమ్మతో చెప్పేదంట, బావ బాగానే ఉంటాడమ్మా, కానీ అప్పుడప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ
కానీ నా పైన చాలా కోపంగా ప్రవర్తిస్తాడు అని చెప్పేదంట. సో మాకు డౌట్ మాత్రమే. అదే కాకుండా మా అక్క వాళ్ళ ఇంట్లో మా బావ తమ్ముడు కూడా చనిపోయాడు. తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు, అందులోనూ పెళ్లి కాకుండానే చనిపోయాడు. కొన్ని రోజులుగా బాగా వీక్ అయిపోయి ఏదో రోగం వచ్చినట్టుగా సన్నగా అయిపోయి చనిపోయాడు. అది కూడా మా పిన్ని కూతురు చనిపోయే 1 సంవత్సరం ముందు. ఏం జరిగిందో కూడా మాకెవ్వరికీ తెలీదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకు తెలియకుండానే అది మనలో చేరి ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో చూసారుగా. అందుకే మనకి ఏ మాత్రం నెగిటివ్గా అనిపించినా దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, లేదంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. అలా మేము మా 2 అక్కల్ని కూడా పోగొట్టుకున్నాము. మా అమ్మ వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ కలిసి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టైం చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం తల స్నానాలు చేసి వెళ్తున్నాం, అది కూడా టైం చూసుకోకుండా వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు వెళ్ళకూడదు. మెయిన్గా పెళ్ళైన కొత్తలో చాలా నెగిటివ్ ఎనర్జీ తొందరగా మనకు చేరుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది నేను నా లైఫ్లో దగ్గరుండి నేను చూసిన ఇన్సిడెంట్స్. ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ఒక చోట నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అది వాళ్ళ అక్క 9 months ప్రెగ్నెంట్ అప్పుడు చనిపోవడం. అండ్ వాళ్ళ ఆచారం విని కూడా నాకు చాలా భయం వేసింది. చనిపోయిన తర్వాత అసలు అలా ఎలా ఒక మనిషిని చెట్టుకు కట్టి వదిలేసి వస్తారు? అసలు వాళ్ళ ఆత్మ శాంతిస్తుందా? అది కూడా తీసుకెళ్లి ఒక అడవిలో. అమ్మ, ఏం ఆచారాలో ఏమో కానీ ఇవి చూడండి. అసలు ఎంత భయంకరంగా ఉంది స్టోరీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, కానీ 10 సంవత్సరాలుగా ఒక దయ్యం ఒక మనిషి ఒంట్లో ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ దయ్యం కూడా ఒకవేళ తను బయట పడితే అది ఇంట్లో వాళ్ళు చూసి ఎక్కడ తనను వెళ్ళగొడతారో అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ మనిషి లోపలే ఉంటూ తనని మానసికంగాను శారీరకంగాను చాలా ఇబ్బంది పెట్టింది. సో ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉందని మనకు అనిపిస్తే, లేకపోతే మనకి తెలియకుండానే అది మన ఒంట్లోకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే ఇలాంటి వాటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవండి. అండ్ ఇక్కడ వాళ్ళ వదిన విషయం కూడా, పెళ్ళైన కొత్తలో చాలా మంది కపుల్స్ కి ఏంటంటే బయటికి వెళ్ళి కాసేపు అలా అలా తిరిగొద్దాం, షికార్లు చేద్దామని చాలా సరదా పడుతుంటారు. కానీ ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళడం మంచిది కాదు. కొత్త పెళ్లి కూతుర్లని ఆ టైంలో మనం బాగా రెడీ అయి ఉంటాం కదా, అలాంటి వాళ్ళని దయ్యాలు తొందరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ వీడియో వల్ల మనకి ఒక 2 విషయాలు తెలిసాయని అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. విన్నారు కదా ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.